కూకట్పల్లి నల్లచెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తకు దారితీశాయి. గత 50 ఏళ్లుగా నివసిస్తున్న పేద దళిత కుటుంబాల ఇళ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. తాము ఎవరి భూమిని కబ్జా చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం క్రితం బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా భయంతో ఉరివేసుకుని చనిపోయిందని గుర్తు చేశారు. తాము కూడా చావడానికి సిద్ధమని మహిళలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కనీసం ఒక నోటీస్ అని ఇవ్వాలి మాకు. వితౌట్ నోటీస్ వచ్చి ఉన్న బలంగా తీసేసి రోడ్ల మీద వాడేసాం, మీ జీవితాలు ఎక్కడన్నా పండుకోండి, మీరు ఏదైనా చావండి అంటే గరీబోళ్ళు. మేము దళితులు, మేము మా తాత కొన్నాడు ఇది 60 ఏళ్ల కింద. అప్పటి నుంచి పొజిషన్ మీద ఉన్నాం. ఆల్రెడీ బౌండరీ ఫిక్స్ చేసుకోండి, FTL బఫర్ జోన్ అంతా. ఆ బౌండరీ దాటేసి ఇప్పుడు లోపలికి వస్తున్నారు. ఆల్రెడీ మాకు డోర్ నంబర్లు ఉన్నాయి, ఉన్నది అన్ని ఉన్నాయి, కరెంట్ బిల్లు ఉంది, వాటర్ బిల్లు ఉంది, అన్ని ఉన్నాయి. సీసీ రోడ్లు వేసారు గవర్నమెంట్. ఎట్లా వేసారు? డ్రైనేజ్ చేసింది గవర్నమెంట్. ట్యాక్సీలు ఎందుకు కట్టించుకున్నారు? మరి అన్ని వాళ్ళకేం పట్టింపు లేవు. ఆల్రెడీ కనీసం ఆ చేయకూడదు చూస్తలేరు. ఆ సారేమో ఆదిత్య సార్ అంటారు ఎవరు, ఆయన ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, రెస్పాండ్ కాడు. ఏంది పరిస్థితి? దళితుల మీద పోము, దళితుల జోలికి పోమని రంగనాథ్ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆయన చేసేది ఒకటి, ఆయన ఏసీ ఆఫీస్ లో కూర్చుంటాడు, చెప్పేది ఒకటి ఆయన చేసేది ఒకటి. అండర్ గ్రౌండ్ వస్తే తెలుస్తుంది ఆయన కూడా ఎంతమంది జీవితాలు రోడ్ల మీద పడేస్తున్నాడు అనేది. ఇదేనా సీఎం రేవంత్ రెడ్డి చేసేది? అభివృద్ధి దళితులను ఇదేనా చేసేది? దళితుల జోలికి పోమని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తాడు కదా. నేను దళితులను పాడబోయే అయిపోదు కదా, నిలుపుకోవాలి. మొన్న ఆయన చచ్చిపోతే ఆయన చచ్చిపోతే పాడబట్టుకొని వాళ్ళు పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చుకుంటాడు. మొక్కపల్లి నరసింహ ఏమంటాడు? మా దళితులది పాడమోసావు, నువ్వు దళితులు అని అనుకుంటావు. అందేసి చచ్చిపోతే దళితులని ఒకరిని పాడమోయంగానే ఆయనకి ₹1 కోటి వేయంగానే ఆయనకి బిల్డింగ్ కట్టించుకోగానే అయిపోయిందా? మా జీవితాలంతా ఏం కావాలి? రోడ్ల పాలు కావాలా? అడిగేటోళ్ళు లేడా? ఎంతమంది జీవితాలు ఖరాబ్ చేస్తున్నానా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇల్లు లేదా? ఆయనకు లేదా? ఎంతమంది లేరు? నా ఇల్లు రండి, ప్రూఫ్ నేను చూపిస్తా, చూపిస్తా. ఎంతమంది మంత్రులు ఉన్నాయి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయి. నా ఇల్లు రండి, మీరు రండి, వాళ్ళని రమ్మనండి, తీసుకపోతా, నేను తీసుకపోతా. మరి మన జోలికి అందరి జోలికి పోరు, ఉన్న జోలికి ఎందుకు పోరాలా? మా పేదల జోలికి, మధ్య తరగతుల జోలికి, దళితుల జోలికి ఎందుకు వస్తున్నారు? మేము ఆక్రమించుకున్నా, ఇదేమన్నా ఆక్రమించుకుంటే అది కొట్టేసినప్పుడే కొట్టేస్తుండే. ఇన్ని రోజులు ఎందుకు ఆపుతుండే? అక్కడ కొట్టేసిరు. అదే మాసు వాళ్ళంటే మస్తు పైసలు ఉన్న వాళ్ళు. కనీసం ఒక నోటీస్ ఫెన్సింగ్ వేసిరు. మేము ఇల్లు కట్టుకున్నాక అటు పేరల్ల దళితులవి తీసుకొచ్చి ఇప్పుడు మీకు కాలు చేయరు, మేము గూల కొట్టేస్తామంటే మేము ఏడు ఉండాలి? రోడ్ల మీద వండుకొని తినాలన్నా, పిల్లలు పెట్టుకొని, కరెంటు బిల్లు, నల్ల బిల్లు, ట్యాక్సీలు అన్ని కట్టినాం. అప్పుడు పర్మిషన్ ఇస్తేనే కదా మేము కట్టుకున్నది. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము కాల్ చేయండి, మేము గూల కొట్టేస్తాము అంటే మేము ఏడు ఉండాలి? మా పిల్లల్ని పెట్టుకొని మేము ఎక్కడ చేయాలి? డోర్ నంబర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి మావి, అన్ని ఉన్నాయి మావి. కరెంట్ బిల్లు, నల్ల బిల్లు, ట్యాక్సీలు అన్ని ఉన్నాయి. ఎట్లా గూల కొడతారు? ఎట్లా చేస్తారు? దళితుల మీద ఇట్లనే పడేది. మేము ఎవరిది అక్రమంగా తీసుకున్నది కాదు, ఇది వాళ్ళు సంపాదించిన దాంట్లోనే మేము కట్టుకున్నాము. అది కట్టుకున్నాముగా ఇప్పుడు ఆ ఫెన్సింగ్ కూడా చూసే వేసిరు. ఈ రోజు ఎట్లా దాన్ని ఇది చేస్తారు? డైరెక్ట్ వచ్చి చెప్పేస్తారు. 3 రోజుల్లోనే రోడ్డు మీద వండుకొని తింటారు. ఎవరు వచ్చి భయంతో పెట్టుకొని ఫెన్సింగ్ వేసి